శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతే సమేత శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. శ్రీ భగవతే నమ. ఓం భక్తులకు ఆహ్వానము మరియు నమస్కారాలు. ఆ పరంజ్యోతి భగవతే భగవానుగా భూమి మీద వెలిసి స్వర్ణయుగ స్థాపన కృషి చేస్తున్నారు. ఆయన ఎంతోమందికి ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, బాంధవ్య సమస్య కానీ, పెళ్లి సమస్యలు కానీ, సంతాన సమస్య కానీ తీర్చడమే కాకుండా ముక్తిని కూడా ప్రసాదిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆన్లైన్లో, ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకుంటున్నారు, జ్ఞానం బోధిస్తున్నారు. ఎంతోమందికి బాధల నుంచి విముక్తి చేస్తున్నారు. ఆయన ఒక ప్రాసెస్లో నాకు ప్రార్థన శక్తిని ఇచ్చారు. అంటే ప్రార్థన చేసినట్లయితే ఫలిస్తుంది అని. సరే అని నేను ఇంటికి వచ్చిన తర్వాత సత్యలోకంలో ప్రాసెస్ జరిగింది. ప్రాసెస్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాను. ప్రార్థన శక్తి ఉందన్నారు, ఎంతవరకు నెరవేరుతుందో ఏంటి అని చెప్పేసి నేను డిఫరెంట్ పీరియడ్స్లో అప్లై చేశాను. అయితే దీనికి ముందు మనం ఒక ప్రార్థన గురించి చెప్పాలి. మనం కొంతమంది ప్రార్థన చేస్తే ఇమీడియట్గా జరుగుతుంది, రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తే లేట్గా రెస్పాన్స్ వస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తే అసలు రెస్పాన్స్ ఉండదు. ఎందుకు ఇలాగ జరుగుతుంది? భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీవు ఇతరులతో ఏ విధంగా బిహేవ్ చేస్తావో అదేవిధంగా నేను నీకు అనుగ్రహిస్తాను, అదేవిధంగా నేను నీతో బిహేవ్ చేస్తాను. ఉదాహరణకు, నువ్వు ఇతరులకు సహాయం అడిగిన వెంటనే చేస్తే నన్ను అడిగిన వెంటనే నీకు సహాయం చేస్తాను. నువ్వు లేటుగా స్పందిస్తే నేను లేటుగా స్పందిస్తాను. నువ్వు నిరాకరిస్తే నేను నిరాకరిస్తాను అని చెప్పడం జరిగింది. అయితే నేను నా ప్రార్థనా శక్తి ఎంతవరకు ఉంది, ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు సఫలీకృతం అవుతుందని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నాకు డిఫరెంట్ పీరియడ్లో భుజం నొప్పి, నడుము నొప్పి, పంటి నొప్పి, చెవి నొప్పి వచ్చాయి. వాటికి ట్రీట్మెంట్ తీసుకోలేదు. ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రార్థన చేశాను. చేస్తే 1 డే తర్వాత తగ్గిపోయి అన్నీ డిఫరెంట్ పీరియడ్లో ఇమ్మీడియట్ రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా నేను గుంటూరులో ఉండేటప్పుడు నేమంలో ఒక ప్రాసెస్ అటెండ్ అయ్యి ఫ్యామిలీతో వస్తున్నప్పుడు బస్సులో అక్కడ గుంటూరు బైపాస్లో దిగిపోయాం. గుంటూరు బస్ స్టాండ్కి వెళ్ళడానికి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అది నైట్ టైము 2 to 3 ఉదయం 2-3 గంటల సమయం. అప్పుడు పిల్లలతో ఉన్నాము. ఏ రవాణా సౌకర్యం కూడా లేదు. భయపడుతున్నాను. వెంటనే ప్రే చేశాను భగవంతుడికి. ఏమనంటే, భగవాన్, మరి నేను ఫ్యామిలీతో వచ్చాను, అర్ధరాత్రి అయిపోయింది, ఎయిటీ ట్రాన్స్పోర్ట్ లేదు, చాలా భయంగా ఉంది, దొంగలు వచ్చినా ఏం చేయలేను, నేను రక్షించండి అని చెప్పి అడిగితే వెంటనే ఒక జీప్ వచ్చి మేము బస్ స్టాండ్కి వస్తారని చెప్పి తీసుకెళ్ళి డ్రాప్ చేసింది. అదేవిధంగా నా సన్ ప్రణీత్ ఫ్యామిలీతో కారులో బెంగళూరు వెళ్తున్నాడు వయా అనంతపూర్ వెళ్ళేసరికి అనంతపూరు హైవేలో కొంత దూరం వెళ్ళేసరికి బండి ఆగిపోయింది, కారు ఆగిపోయింది. వెంటనే చెక్ చేశారు, ఏమీ తెలియలేదు.
అక్కడ దగ్గరలో మెకానిక్ ఎవరైనా ఉంటారంటే మెకానిక్ లేరు. వాడు చాలా ఫ్యామిలీతో ఉన్నాడు, పిల్లలు, చిన్నపిల్లలు. వెంటనే నాకు ఫోన్ చేసి అడిగారు. నేను చెప్పాను, నువ్వు నీ భగవంతుడికి నీ హెల్ప్లెస్నెస్ స్టేట్ చెప్పు, నీ నిస్సహాయత ప్రకటించు, చెప్పు ఈ విధంగా ఉంది, మధ్యలో ఆగిపోయింది, పిల్లలు ఉన్నారు, సాయంత్రం అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో తెలీదు, మీ సహాయం కావాలి అని కోరుకొని మహామంత్రం 3 సార్లు చెప్పించి స్టార్ట్ చేయని చెప్పాను. ఆ విధంగా చేసి స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా వాడు ఊటీలో బీఫార్మసీ చేస్తున్నప్పుడు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే. ఏం చదవలేదు, ఏం చేయాలో తెలియదు. నాకు ఫోన్ చేశాడు. నేను వెంటనే ప్రే చేశాను. ఇలాగా ఫీవర్ ఉంది, చదవలేకపోయాడు, కాబట్టి ఎగ్జామ్ కూడా ఉంది, హెల్ప్ చేయండి అని చెప్పేసి ప్రే చేస్తే వాళ్ళ సీనియర్ ఒక ఆయన వచ్చి, ప్రణీత్ నువ్వు ఫీవర్గా ఉంది, ఎగ్జామ్ ఉంది, నువ్వు చదవలేదు కదా, నేను సబ్జెక్ట్ అంతా నీకు నేను చెప్తానని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత పరీక్షలు బాగా రాయడం జరిగింది. ఈ విధంగా నాకు కొన్ని వెంటనే రెస్పాన్స్ వచ్చాయి, కొన్ని లేట్గా రెస్పాన్స్ వచ్చాయి. అదేంటంటే ఒక ఎగ్జాంపుల్, నా ఇంటి దగ్గర కారు పార్కింగ్లో పెడితే ఎలకలు వచ్చేసి వైర్లు కట్ చేయడం మొదలుపెట్టాయి, పిల్లలు పెట్టడం చేయడం. దాన్ని నేను మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళి, ఎస్కోట్ నుంచి వైజాగ్ తీసుకెళ్ళి అవన్నీ రిపేర్ చేయించి మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ పెట్టడం, ఈ విధంగా జరుగుతూ ఉండేది. భగవాన్ అడిగిన, భగవాన్ ఇదేంటి ఇన్నిసార్లు, నేను 2-3 సార్లు ఆ విధంగా జరిగింది, చాలా ఇబ్బందిగా ఉంది, ఎలకలు రాకుండా చెయ్యండి. ముందు ఏం చేశానంటే ఎలకలు రాకుండా ఉండడానికి నా ప్రయత్నం కొద్ది ఎలకల మందు పెట్టాను, తర్వాత స్ప్రే పెట్టి కొట్టించాను, ఇవన్నీ చేశాను, కానీ ఎలకలు రావడం ఆగలేదు. సో ఇంకా నా ప్రయత్నం నేను చేశాను, మీరే కాపాడాలి, అవి వచ్చినా పర్వాలేదు కానీ డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలు భగవాన్ అని చెప్పడం జరిగింది. ప్రే చేసిన 2-3 రోజుల్లో మళ్ళీ ఎలకలు వచ్చాయి, మళ్ళీ కొట్టేశాయి వైర్లు, మళ్ళీ ఇబ్బంది పడ్డా. సరే అని చెప్పేసి మళ్ళీ భగవాన్ ప్రే చేశాను, భగవాన్ రక్షించండి, ఏం చేయాలి, నాకు ఇబ్బందిగా ఉంది, ప్రతిసారి చాలా దూరం తీసుకెళ్ళాలి, వైజాగ్ 50 కిలోమీటర్స్. అదే లోకల్గా అయితే పర్వాలేదు, లోకల్గా ఎవరు లేరు రిపేర్ చేసేవాళ్ళు, కాబట్టి నన్ను ఇబ్బంది నుంచి బయటపడానంటే ఆ నెక్స్ట్ డే నుంచి ఎలకలు రావడం మానేశాయి. అది లేటుగా రెస్పాండ్ అయ్యింది. అదేవిధంగా ఒక్కోసారి మనకి కోరిన కోరిక ప్రార్థన ఫలించదు, ఆయన చెయ్యరు. అదేంటంటే నాకు ఎక్స్పీరియన్స్, నాకు డైరెక్ట్గా ప్రమోషన్ వచ్చింది, డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారు. ఈ తెలంగాణ ఆంధ్ర డివిజన్లో నాకు ఆంధ్రాకి డైరెక్ట్గా యానిమల్ హస్బెండరీ ఇచ్చారు. 1.5 ఇయర్ చేసి నేను ఒంట్లో బాగాలేకపోతే అది అక్కడి నుంచి తప్పుకొని ఒంట్లో సెలవు పెట్టేసి మళ్ళీ ఒంట్లో బాగున్న తర్వాత మళ్ళీ అడిగితే ట్రై చేస్తే ఇవ్వలేదు. చాలాసార్లు చాలా విధాలుగా ప్రయత్నించాను, జరగలేదు. ఏంటి భగవాన్, నాకు కావాలని నేను అడిగాను, మీరు ఎవరో లేదు, ఇప్పించండి అంటే అసలు సస్యంలో ఎవరైనా లేదు. అయితే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను ఆ డైరెక్టర్ పోస్ట్ని తెచ్చుకొని ఉన్నట్లయితే స్కామ్లో ఇరుక్కొని ఇబ్బంది పడేవాడిని, అది డెఫినెట్గా జరిగేది. సో అదేవిధంగా ఇదేంటంటే కోఇన్సిడెన్స్ అవ్వచ్చు. అదేవిధంగా మన రీసెంట్గా అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒక లేడీ కొద్దిగా లేటుగా రావడం వల్ల ఫ్లైట్ మిస్ అయ్యి తన ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇది భగవంతుడు చేసిన హెల్ప్, తను గుర్తించాలి. ఇది కోఇన్సిడెంట్ అవ్వచ్చు. భగవాన్ ఏమంటారంటే, నా అనుగ్రహం కోఇన్సిడెంట్స్గా వస్తాయి, నువ్వు గుర్తించినట్లయితే మిరకల్స్ జరుగుతాయి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా 2011 ఐ థింక్ అమెరికాలో డబ్ల్యూటీఓ బిల్డింగు టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు ఇండియన్ లేడీ అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ ఇండియా నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్దామని చెప్పేసి బయలుదేరుద్ది. భగవాన్ కోరుకుంటుంది నేను సేఫ్గా వెళ్ళాలని. కానీ ఆవిడ రోడ్ యాక్సిడెంట్ అయ్యి, కార్ యాక్సిడెంట్ అయ్యి, ఫ్రాక్చర్స్ అయ్యి హాస్పిటలైజ్ అవుతుంది. ఆవిడ తిట్టుకుంటుంది, ఏంటి భగవాన్ నేను సేఫ్గా వెళ్ళాలంటే ఇలాగ యాక్సిడెంట్ చేశారు అని తిట్టుకుంటుంది. కానీ ఆవిడున్న హాస్పిటల్ రూమ్లో టీవీలో చూస్తే
ఆ న్యూస్లో ఆ డబ్ల్యూటీఓ బిల్డింగులో తను ఉన్న ఫ్లోరు అటాక్ అయ్యి బాంబు అటాక్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఈవిడ కూడా అక్కడ ఉన్నట్లయితే డెఫినెట్గా చనిపోయి ఉండేది. ఈ విధంగా వాడు ఎరేజ్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకు కొన్ని మన మంచి గురించి జరుగుతాయి. భగవంతుడు మనకి మన మంచి గురించి కొన్ని చేయడం మానేస్తారు. అది మనం తెలుసుకున్నట్లయితే ఆయన మీద మనకు అపారమైన ప్రేమ భక్తి కలుగుతుంది. దానివల్ల మనకి ఇంకా ఎక్కువ అనుగ్రహం రావడానికి అవకాశం ఉంటుంది.